గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. అది విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామం. ప్రశాంతంగా ఉన్న ఆ ఊర్లో ఒకేసారి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం ఉలికిపాటుకు గురిచేసింది ఊరందరిలోని గ్రామస్తులని. భర్త ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే, ఓ పెళ్లి కాని 21 ఏళ్ల యువకుడు ఊరు చివరలో ఉన్న షెడ్డులో సూసైడ్ చేసుకున్నాడు. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలతో కృష్ణాపురం అంటే ఆ గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మరి వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, ఇద్దరు ఒకేసారి ఎందుకు చనిపోయారు అంటూ ఊరంతా గుసగుసలు మొదలు పెట్టారు. గ్రామానికి చెందిన కనకల శంకర్రావు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం లక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఇంటి నుంచి విధులకు వెళ్ళాడు సాధారణంగానే. ఏమైందో ఏమో కానీ ఇంట్లోనే లక్ష్మి ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. ఆమె మరిది వచ్చి చూసేసరికి వేలాడుతూ కనిపించింది. దీంతో భయపడిపోయిన ఆ మరిది వెంటనే గ్రామస్తులకు చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచాడు, సమాచారం అందించాడు. గ్రామస్తుల సాయంతో ఆమెను కిందికి దింపారు. ఆ ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం అలుముకుంది. లక్ష్మీ మృతితో ఆ గ్రామంలో అందరూ కూడా తీవ్రంగా విచారిస్తున్నారు. ఇంతలో ఆ గ్రామానికి మరో షాకింగ్ సమాచారం అందింది. అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య అనే యువకుడు ఊరి శివార్లో ఉన్న గోడౌన్లో అదే సమయంలో ఉరివేసుకున్నాడు. కొంతమంది మేకల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు అతను ఉరివేసుకుని చనిపోయాడని, మృతదేహం ఫలానా చోటు ఉందని సమాచారం ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి చూసి ఉరివేసుకుని ఉన్న ఆదిత్యను చూసి కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఒకే రోజు ఒకే గ్రామంలో ఇద్దరు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకోవడంపై దర్యాప్తును మొదలుపెట్టారు. కాగా ఈ ఘటనలపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంకేముంది, వాళ్ళిద్దరి మధ్య అనైతిక బంధమే ఆ ఇద్దరి జీవితాలను అంతమయ్యేలా చేసినట్లు తెలియదు. ఒకే ఊరు కావడంతో లక్ష్మి ఆదిత్య మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల పాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం బయటికి తెలియడంతో ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో కలిసి జీవించడం సాధ్యం కాదని క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వెనువెంటనే లక్ష్మి సైతం తన ఇంటిలో ఉరేసుకుని మృతి చెందింది. ఈ కేసులో ఫోన్ రికార్డింగ్లు, చాటింగ్లు కీలకంగా మారాయి. ఆదిత్య ఉరేసుకునే సమయంలో లక్ష్మికి వీడియో కాల్ చేయడంతో భయపడి తాను కూడా ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా కొన్ని జరిగినట్లుగా పేర్కొంటున్నారు. ఆత్మహత్యలకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఇప్పుడు తెలుపుతున్నారు. అలాగే బంధుమిత్రులను కూడా విచారిస్తున్నారు పోలీసులు. చూసారా, వివాహేతర సంబంధం రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. లక్ష్మీ మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారగా, ఆదిత్య ఆత్మహత్యతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆ తల్లిదండ్రులకు దూరమయ్యారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ RTV క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.